హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం పంచతంత్రం కథల నుండి బాటసారి కథని చూడబోతున్నామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి. ఆ పక్షుల్లో ఓ కాకి కూడా ఉంది. దాని పేరు లగపతకం. అదలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వల పన్నాడు. వల పన్ని చెట్లు చాటుగా దాక్కున్నాడు. తెల్లగా తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద నూకల్ని చూశాయి. ఆకలనిపించింది వాటికి. తినాలని ఆశపడ్డాయి. కిందకి గుంపుగా దిగసాగాయి. ఎక్కడికి అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు. కింద నూకలున్నాయి, తిందామన్నాయి పావురాళ్ళు. ఆగండి హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. ఆగాయి పావురాలు. తొందరపడవద్దు, మనుషులే. కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడ్నుంచి వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది. వద్దు, మనం ఆ నూకల కోసం ఆశపడద్దు అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు. అలాగా? ఆశ్చర్యపోయాయి పావురాలు. అవును, మీకు ఈ కథ చెబుతాను వినండి అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఓ పొద ఉంది. ఆ పొదల్లో ముసలి పులి ఒకటి నివసిస్తోంది. గట్టు మీద నుంచి ఓ బాటసారి పారిపోతూ ఉన్నాడు. అతన్ని చూసింది పులి. ఇదిగో అని కేకేసింది. పిలుస్తున్నది ఎవర్నా అని చూశాడు బాటసారి. పులి పిలుస్తోంది. భయపడతాడతడు. భయపడకు, నా చేతిలోని బంగారం కడియం. దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరికగా ఉంది. అందుకే పిలిచాను. చెరువులో స్నానం చేసి శుచిగా రా. ఈ బంగారం కడియాన్ని తీసుకో అంది పులి. బంగారు కడియాన్ని వేల మధ్య ఉంచి ఆడించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. బాగుందది, మెరుస్తోంది. మంచి బంగారమే, అనుమానం లేదు. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా? అతన్ని తినేయదా అనుకున్నాడు. అయినా బంగారాన్ని వదులుకోలేకపోయాడు. ఓ పక్క ప్రాణం, మరో పక్క బంగారం. ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు బాటసారికి. ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి. నువ్వేమో క్రూర జంతువ్వి, నేనేమో మనిషిని. నీ దగ్గరకు రావాలంటేనే భయంగా ఉంది. నిన్నెలా నమ్మని చెప్పు? అతనికి ఆశని కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాల్లోకి ఎగరేసి అందుకుంది పులి. బంగారం కోసం ప్రాణాన్ని పణం పెట్టలేను. నీ దగ్గరికి రాలేను అన్నాడు. నువ్వన్నది నిజమే. నేను క్రూర జంతువునే. నన్ను చూసి నువ్వు భయపడటంలో తప్పు లేదు. అయితే యవ్వనంలో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకే ఈ కడియం. దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికి ఇచ్చి పాపాలని కడిగేసుకోవాలని నా తాపత్రయం. అర్థం చేసుకో నన్ను అంది పులి. అయినా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటసారి. ముసలిదాన్ని లేవలేను, పరిగెత్తలేను. చేతి గోళ్ళు, కాలి గోళ్ళు రెండూ మొద్దుబారిపోయాయి. పళ్ళు పడిపోయాయి. కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. మాంసం అన్న ముచ్చటే లేదు. మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను. పండ్లు, కాయలు తిని బతుకుతున్నాను. నా అవతారం చూశావు కదా, నమ్మకం కలగడం లేదా? నా గురించి లేనిపోని ఆలోచించి భయపడకురా. ముందుకి ఆ చెరువులో స్నానం చెయ్యి అన్నది పులి. దాని మాటలు నమ్మాడు బాటసారి. పులి మాటలకు నమ్మడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి. బంగారం కడియం కళ్ళ ముందు కదలాడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు. బురదగా ఉంది. లోపల కాలు పెడితే జారిపోతుంది. అయినా తెగించాడంతే. బురదలో దిగిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేదు. బయటపడ్డాడు. రక్షించండి బాబూ, రక్షించండి కేకలేశాడు. అరవకు, నేనున్నాను గదా, నేను నిన్ను రక్షిస్తాను అంది పులి. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి
అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది. కథ ముగించాడు చిత్రగ్రీవుడు. అందుకే దురాశ పనికి రాదంటారు. దురాశకు పోతే ప్రాణాలే పెట్టాల్సి వస్తుంది. అడవిలో నూకల కోసం ఆశపడి మనకి అదే గతి పడుతుంది. అందుకే వద్దంటున్నా అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలాంటి కథలు చాలా విన్నాం అందో ముసలి పావురం. నీకన్నీ అనుమానాలే. నీ అనుమానాలతో ఆకలి తీరదు. ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకొని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకం. తిరిగి తిరిగి అలిసిపోయాం. నూకలు దొరికాయా లేదో తీరా దొరికితే వద్దనుకోవడం నా వల్ల కాదు. నేను కిందకి దిగుతున్నాను. నాతో పాటు దిగేవాళ్ళు దిగండి, లేదంటే మీ ఇష్టం. కిందకి దిగేసి ముసలి పావురం ఆకలితో ఉన్నాయేమో మిగిలిన పావురాలు కూడా దిగండి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకొని కిందకి దిగాయి. తప్పనిసరిగా చిత్రగ్రీవుడు కూడా దిగాల్సి వచ్చింది. అన్నీ వలలో చిక్కుకున్నాయి. అయ్యయ్యో, వలలో ఇరుక్కున్నామన్నాయి పావురాలు. ముసలి పావురాన్ని నీ వల్లే ఇదంతా అంటూ దాన్ని అనరాని మాటలన్నారు. తిట్టి పోశారు. చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు, పట్టించుకోలేదు. అనుభవించాల్సిందే అన్నాయి. కన్నీళ్లు పెట్టుకున్నాయి. బాధపడకండి, తప్పు మీది కాదు, అలాగే ఈ ముసలి పావురానిది కాదు. తప్పంతా ఆకలిది. ఆకలిని తట్టుకోలేక దిగాం, వలలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. ఆలోచించాలి, బాగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అన్నాడు చిత్రగ్రీవుడు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దగ్గరగా వస్తున్న బోయని చూసి ముసలి పావురం గగ్గోలుగా అరిచింది. అదుగదుగో బోయ వచ్చేస్తున్నాడు, చూడండి. చూశాడటు చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఆలోచనలో తట్టిన వాడై పావురాలతో ఇలా అన్నాడు. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి మనందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అందరం ఒక్కసారిగా పైకెగరాలి. వలతో పాటు ఎగరాలి. ఎగిరితే బోయ నుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు? నువ్వెలా చెబితే అలాగే అన్నాయి పావురాళ్ళు. నేను 1, 2, 3 అంటాను. 3 అనంగానే అందరం పైకి లేవాలి. లేస్తాం. అయితే సరి. 1, 2, 3 అంటూనే అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటు పావురాలన్నీ పైకి లేచాయి. ఆకాశంలో ఎగరసాగాయి. పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి, తన వల దొరికితే చాలనుకున్నాడు. ఉష్ ఉష్ ఏ అంటూ కేకలేశాడు. పావురాలను చూస్తూ కింద పరుగు తీసి అలసిపోయాడే తప్ప అతనికి పావురాలు చిక్కలేదు. వల కూడా దక్కలేదు. దాంతో బోయ తన తల పట్టుకొని ఇంటి దారి పట్టాడు. చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి. వలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటి నుంచి గమనిస్తున్న లఘుపథకుడు అనే కాకి, ఈ పావురాలు ఎక్కడికి వెళ్తున్నాయి, వల నుంచి ఎలా తప్పించుకుంటాయి, ఇదేదో చూడదగ్గదే అనుకొని అది కూడా ఆకాశంలోకి ఎగిరి పావురాలని అనుసరించింది. ఇలా ఎంత దూరం ఎగరాలి, ఎక్కడికని ఎగరాలి చిత్రగ్రీవుణ్ణి ప్రశ్నించాయి పావురాళ్ళు. గండకీ నది వరకు ఎగిరాయి. దాని ఒడ్డున విచిత్ర వనం అనే అడవి ఉంది. అక్కడికి మనం చేరుకోవాలి అన్నాడు చిత్రగ్రీవుడు. అక్కడికి ఎందుకు అడిగింది ఓ పావురం. ఎందుకంటే అక్కడ నా మిత్రుడు ఉన్నాడు, హిరణ్యకుడు అని ఎలుకల రాజతను. అతను మనల్ని కాపాడుతాడు. లోకంలో తల్లి, తండ్రి, స్నేహితుడు ఈ ముగ్గురే కాపాడుతారు. మిగిలిన వారు కాపాడగలిగే అవకాశం ఉంది, కానీ వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడుతారు, లేకపోతే కాపాడరు అన్నాడు చిత్రగ్రీవుడు. నిజమే అన్నాయి పావురాళ్ళు. హిరణ్యకుణ్ణి కలిస్తే అతను ఈ వల కొరికి ముక్కలు చేస్తాడు. మనం అప్పుడు తప్పించుకోవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు. అయితే ఇంకేం, పదండి అన్నాయి పావురాళ్ళు. ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వాటిని వెన్నంటి వస్తున్న లఘుపథకుడు కూడా వేగాన్ని పెంచాడు. గండకీ నది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాళ్ళన్నీ కిందకి దిగాయి. హిరణ్యకునికి కలుగు దగ్గర వాలాయి. రెక్కలు టపటపా పావురాళ్ళు గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చింది. భయపడ్డాడు. కలుగులోకి మరింతగా వెనక్కి జరిగాడు. కూడ తీసుకొని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు. మిత్రమా అని పిలిచాడు.
పరిచయమైన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు. నేను మిత్రమా, నీ మిత్రుణ్ణి, చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను, దయచేసి బయటికి రా అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తి కానే లేదు. ఆనందంగా కలుగులో నుంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుణ్ణి చూసి ఆనందించాడు. ఎన్నాళ్ళకు మిత్రమా, నిన్ను చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకొని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటిది, వలలో చిక్కుకున్నావు అని అడిగాడు. సమాధానం చెప్పేలోపే చిత్రగ్రీవుని వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు. వలను కొరకసాగాడు. ఆగాగు, నన్ను విడిపించడం కాదు, ముందు నా వాళ్ళను విడిపించు, తర్వాత నన్ను విడిపించు అన్నాడు చిత్రగ్రీవుడు. రాజుగా తోటివారిని కాపాడడం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను. పూర్వజన్మలో ఏ పాపం చేశానో అందరం ఇలా వలలో చిక్కుకున్నాం. పాపం పుణ్యం కాదు గాని బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం. ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాం అన్నాడు చిత్రగ్రీవుడు. వల కొరక్కుండా ఆలోచిస్తున్న హిరణ్యకుని చూశాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు మిత్రమా అడిగాడు. ఏం లేదు మిత్రమా, నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడం అంటే కష్టమనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించని, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవునికి హిరణ్యకుని మాటలు నచ్చినట్టు లేదు. అదోలా చూశాడతన్ని. మిగిలిన పావురాళ్ళను కూడా విడిపిస్తాను, అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా, పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని, నొప్పి అని. ముందు నిన్ను విడిపించని అని చిత్రగ్రీవుని దగ్గర వల తాళ్లను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు. నీకు నొప్పి కలగనంత వరకు నన్ను తప్పించి ఎంతమందిని నువ్వు విడిపించగలిగితే అంతమందిని ముందు విడిపించు. అందరూ విడుదలైన తరువాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేగాని నన్ను ముందు విడుదల చేసి మిగిలిన పావురాల సంగతి తర్వాత అంటే భావ్యం కాదు అన్నాడు చిత్రగ్రీవుడు. నవ్వాడు హిరణ్యకుడు. నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా. తనకు మాలిన ధర్మం అంటారే, అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు. అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా? అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు, నువ్వెవరు ప్రశ్నించాడు హిరణ్యకుడు. నిజమే, కానీ నా వాళ్ళంత కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటివారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పులేదు. వాళ్ళు ఒకటే. వాళ్ళు లేకుండా నేను లేను, నేను లేకుండా వాళ్ళు లేరు. ఆపదలో ఉన్న నా వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాజరికం ఎందుకు, ఎవరిని ఉద్ధరించడానికి అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాళ్ళని గొప్పగా చూశాయి. తమ రాజంటే చిత్రగ్రీవుడు అనుకున్నారు. ఏదో రోజు అందరం పోయే వాళ్ళమే. ఈ శరీరం అశ్వసితం, అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకొని ఉన్న 4 రోజులు 4 కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు. ముందు నా వాళ్ళను కాపాడు, తర్వాత నీకు వీలైతేనే నన్ను కాపాడు అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మనసులో జేజేలు అర్పించాడు. మిత్రమా, నీదెంత మంచి బుద్ధి. మంచి చెడులు రెండూ నీకు బాగా తెలుసు. ఈ పావురాలకే కాదు, ముల్లోకాలకు నువ్వు రాజు కావాల్సిన వాడవు, గొప్పవాడవు అన్నాడు మెచ్చుకోలుగా మిత్రుణ్ణి చూసి. తరువాత వలతాళ్ళన్ని కొరికి అందరినీ బంధ విముక్తుల్ని చేశాడు. పావురాళ్ళన్నీ తేలికపడ్డాయి. హిరణ్యకునికి కృతజ్ఞతలు తెలియజేశాయి. రాక వచ్చిన మిత్రునికి మిగిలిన పావురాళ్ళకి విందునిచ్చి వారికి సాగనంపాడు హిరణ్యకుడు. ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాళ్ళను చూసి తన కలుగులోకి వెళ్ళిపోయాడు. పావురాలతో పాటుగా వచ్చి అంతా చాటుగా చూసిన లగపతనకుడు పావురాలకు ఎలుక చేసిన సాయాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వలతాళ్ళు నుండి పావురాలను ఎలుక విడిపించిన తీరు బాగుంది అనుకున్నాడు. స్నేహం అంటే ఇది, ఇలా ఉండాలి. స్నేహితులంటే వీళ్ళు
చిత్రగ్రీవుడు హిరణ్యకుడు అనుకుంది. తను కూడా హిరణ్యకునితో స్నేహం చేయాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం. చాటు నుంచి తప్పుకొని హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూషన్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. మీరు కనుక మిస్ అవ్వకుండా దాన్ని వాచ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నా ఫర్దర్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.